తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్. దాంతో ఆ డబ్బులకి, ఆ జీతాలకి, ఆ ఖర్చులకి, ఆ లగ్జరీకి అలవాటు పడిపోయింది చాలా వరకు యువత. చాలా మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అదే రంగంలో. ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కోలుకోగలరా? వాళ్ళకి అవకాశాలు వస్తాయా? ఏంది వాళ్ళ భవిష్యత్తు? మనకి విదేశాల్లో ఉన్నటువంటి యువ వీళ్ళు ఉన్నారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ తొలినాటి అనుభవాల్ని ఇవాళ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వాళ్ళకి పంచుకోవడం బెటర్. ఎలా కష్టపడ్డారు, ఎలా వెళ్ళారు అనేది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో H1B వీసాల మీద వెళ్ళినటువంటి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు 10% 20% ఉంటారు. మొదటి రోజుల్లో అందరూ బాగానే ఉన్నారు. తర్వాత కాస్త ఈ బాబు గారు హైటెక్ ఈ సిస్టమ్ వచ్చాక వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ మన వాళ్ళు వెళ్ళి పుట్టించిన కొన్ని దొంగ కంపెనీలా లేకపోతే మంచి కంపెనీలే పుట్టించారా, ఇట్లాంటప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏం చేశారు అక్కడ మొదట్లో? పెట్రోల్ బంకుల్లో చేశారా, లేకపోతే పిజ్జా సెంటర్లో పనిచేశారా, షాపింగ్ మాల్స్ లో పనిచేశారా? హౌస్ కీపింగ్. మన వాళ్ళు సంబంధించిన కంపెనీల్లోనే పనిచేస్తూ ₹4 సంపాదించుకుని అక్కడ MS లాంటివి చేసి నిదానంగా సంపాదించారు. అవి ఇక్కడ అంటే వాటిని అక్కడ కీతాగా చూడరు ఆ దేశ ప్రజలు. అక్కడ టాయిలెట్ కడగడానికి వచ్చినటువంటి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తారు, హాయ్ హౌ ఆర్ యూ అని మాట్లాడుకుంటారు, సరదాగా మాట్లాడుకుని వీళ్ళ దోవన వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోతారు. అతను శుభ్రంగా కారు వేసుకొస్తాడు, సామాన్లతో గడుగుతాడు, ఆ పైన ఇన్షర్ట్ చేసుకుని వెళ్తాడు, లేకపోతే టీషర్ట్ వేసుకుని వస్తాడు. అక్కడ అలా కీతాగా చూడరు, పాయికాన గడుగుతున్నారు.